థ్యాంక్స్ నాకెందుకమ్మా, నన్ను వేరే నొక్కుడు నొక్కి నీకు జాబ్ ఇప్పించిందే ఆ అమ్మాయికి చెప్పు థ్యాంక్స్. బై ద వే, నువ్వు ఈ క్షణమే డ్యూటీలో జాయిన్ అయ్యి ఓ 10 ఫ్లాట్లు సేల్ చేసే పనిలో ఉండు. వారిని ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఫేస్ ఏంటి అలా పెట్టావు? ప్లాట్లు ఏమి అమ్మలేదా? సారీరా. ఈ మాత్రం దానికి సారీ ఎందుకురా? ఆ 20 ఫ్లాట్లే నమ్మేశాను. రియల్లీ? కానీ ఎలా? ఇలా పండు పండు మళ్ళీ ఎప్పుడు పిలుస్తాం? రేపు రాత్రికి వచ్చేయండి. శ్రీకృష్ణ నువ్వా? ఈ అమ్మాయి కొత్త ఫ్లాట్ కొనుక్కుంది కదా, మన స్టాఫ్ అందరిని పిలుస్తానంది. ఎప్పుడు పిలుస్తావు అని అడిగాను. అంతే అంతే కదా, అంతే. కరెక్టే. మొన్న ఆంటీ వాళ్ళ ఆయన కనపడి ఆఫీసులో మా ఆవిడని ఎవడో గోగుతున్నాడు, ఆడు ఎప్పుడో గాని కనపడపోడు, కనపడితే వేసేస్తా అని చెప్పాడు. అసలు నువ్వు ఆ వీధిలోకి ఎందుకు వెళ్ళావు? నా గురించి చెప్పకే. ఏంటి ఆంటీని గోకేది మీరేనా? నేనేం కాదు, ఏదో సేఫ్టీకి నా పేరు చెప్పకే అన్నాను అంతే. పొరపాటుని చెప్పినా చెప్పచ్చు. ఒకవేళ చెప్పకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నేను చెప్పిన వెంచలో ఒక 20 ఫ్లాట్లు అమ్మాలి. ఏంటి ఫ్లాట్ మీలో? ఏమో మీ ఆవిడని అడిగి చెప్తాను. వద్దు చెప్పొద్దే. 20 కాదు 30 అమ్మి పెడతాను. ఆ విషయం చెప్పకే. బంగారం ఫ్లాట్లు అమ్మి పెట్టమ్మా. అలాగే. నా బంగారం కాదు ఏ బచ్చా మరి గోకచ్చా? అలా ఆ రూట్ లో నరుకొచ్చా. నువ్వు సూపర్ రా. ఇంకెందుకు కలిసావు? శ్రీజని కలిసి మ్యాటర్ పోస్ట్ చేసేసాయి, టైం వేస్ట్ చేసి కాకుండా ఉంటుంది. ఆల్రెడీ ఫోన్ చేశా, ఈవినింగ్ తను కలుద్దాం ఉంది. లవ్ లో పడుకుని ఎలాంటి తోడని ఇలాగే ముదిరిపోతాడే. ఇంతకీ థ్యాంక్స్ మోహన్. 20 ప్లాట్లు సేల్ చేసినందుకు నాకు హ్యాపీగా ఉన్నా శ్రీకృష్ణకి నీకు ట్రబుల్ ఇచ్చినందుకు చాలా బాధగా ఉంది. బాధగా ఉంది నువ్వు ఫీల్ అవుతుంటే, వాడికి ఏదోలా ఉంది అని వాడు ఫీల్ అవుతున్నాడు. అయినా నీకు హెల్ప్ చేసింది నేను కాదు, శ్రీకృష్ణే. పైగా ఇదంతా నువ్వు అడిగి చేయలేదు, వాడికి నువ్వు నచ్చావు కాబట్టే చేశాడు. అదే క్యారెక్టర్, నీ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి హెల్ప్ చేస్తున్నాడంట. ఓ అదా. అవును, ఇందాక నాతో శ్రీకృష్ణ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని ఇక్కడికి రమ్మని చెప్పి తను రాకుండా నిన్ను పంపించాడేంటి? డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు తెలియక నన్ను పంపించాడు. ఏంటి మాట్లాడరేంటి? అదే వాడికి ఆఫీస్ లో ఒక ఇంపార్టెంట్ పని పడడం వల్ల నన్ను పంపించాడు. అది సరే గాని ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి రమ్మన్నాడే, ఏంటది? అంటే అది ఇలా చెప్పటం రైటో రాంగో నాకు తెలీదు. పైగా అది నీకు చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు కూడా తెలీదు. అయినా సరే చెప్పేస్తున్నాను. అది అది హాయ్ శ్రీజ. హాయ్ రఘు, హౌ ఆర్ యు? ఫైన్. నీతో 2 minutes మాట్లాడొచ్చా? ష్యూర్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. శ్రీకృష్ణ నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మేనేజ్ చేయడం ఎలా? ఏంటి అలా చూస్తున్నావు? ఇవన్నీ మామూలే. నువ్వేదో చెప్పాలనుకున్నావు, ఏంటది? అదా, ఆ సీన్ దెబ్బకి నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. అందుకే రేపు కలిసినప్పుడు శ్రీకృష్ణ చెబుతాడు, నేను వెళ్ళొస్తాను. ఏ మోహన్, రేపే మోహన్ శ్రీకృష్ణ కలుస్తాడు. ఏదో చెప్పడానికి వచ్చి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమై ఉంటుందబ్బా? అమ్మో, ఇంకా నయ్యం. తొందరపడే మాటలన్నీ నేను తనకు చెప్పుంటే వాడికి పడ్డ తిట్లన్నీ నీ వల్ల నాకు పడేవి. అయినా నేను చాలా అందగత్తని అనే చిన్న బలుపు ఉన్నట్టుందిరా. నువ్వు మహేష్ బాబులా ఫీల్ అవుతున్నప్పుడు అది ఐశ్వర్యలా ఫీల్ అవడంలో తప్పే ఉందిరా. కొంచెం కూడా మాట పడినావు కదా. సర్లే, నీ లవ్ ఎలాగో క్లోజ్ అయిపోయింది కదా, నా లవ్కేనా కొంచెం హెల్ప్ చేయరా. నీ లవ్వా? అదేరా, స్వీటీ అనే బ్యూటీని లైన్ లో పెట్టానని చెప్పాను కదా. అవును, అయితే అంటే రేపు తను పార్కు వస్తానందరా. ఐ థింక్ లవ్ ప్రపోజ్ చేయడానికి అనుకుంటా. తగ్గొట్టడం ఈజీయే, లవ్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే కొంచెం కష్టం కదరా. అందుకే రేపు నువ్వు కూడా నాతో పాటే తోడొస్తే.
ఒప్పుకోరా బాబు ప్లీజ్. అర్థమైందిలే, వస్తాలే. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఇది నాకెందుకు ఇస్తున్నారు? ఇవ్వాలనిపించింది, ఇస్తున్నా. సారీ, నేను గిఫ్ట్ తీసుకోవాలంటే 1 నా ఫ్రెండ్ అయి ఉండాలి, 2 నా రిలేటివ్ అయి ఉండాలి. ఏ నేను నీ ఫ్రెండ్ అనుకోవచ్చుగా. అనుకుంటే ఫ్రెండ్స్ అవ్వరండి, అనుకోకుండానే ఫ్రెండ్స్ అవుతారు. అదే నిజమైన ఫ్రెండ్షిప్. అయితే మరి నేనెవరు? మా మేనేజర్. ఓకే, నీ ఫ్రెండ్ అవ్వాలంటే ఏం చేయాలి? సిన్సియర్గా మీ పని మీరు చేసుకోవాలి, నా పని నన్ను చేసుకొనివ్వాలి. అలా చేస్తే నా ఫ్రెండ్షిప్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నా ఫ్రెండ్ని మీకు పరిచయం చేస్తాను, మా పెళ్లికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. అర్థమైంది, ఆల్రెడీ రిజర్వ్డ్ అనమాట. సరే, నేను వెళ్ళొస్తాను. ఇక ట్రై చేయడం వేస్ట్. కమల్, మీతో మాట్లాడడానికి ఎవరో ఫోన్ లైన్ లో వెయిట్ చేస్తున్నారంట. ఎండి గారు రమ్మన్నారు మిమ్మల్ని. ఓకే పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.